ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినాయి అంటే ఒక మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడని అదే చేశాను. నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు, రోడ్లు బాగుండాలని కోరుకుంటారు. వీటన్నిటిని ఆలోచించే చేశాను. ఈ ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ. ఒకే ఒక ధైర్యం నాకు. ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా, నన్ను నమ్ముకున్న మా ఆడబిడ్డలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, యువత ఉంటుంది, పెద్దలు ఉంటారు, నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు, నాకు అండగా ఉండే జన సైనికులు ఉన్నారు. నేను ఒక మాట మాట్లాడితే దాని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది. నన్ను అర్థం చేసుకుని చాలా అత్యున్నత ఉత్తమ స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. నేను వీళ్ళందరినీ నాకు ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది. భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది. ఆ గుడ్డి నమ్మకంతో వచ్చాను. మీ కింద దారంత గతుకులు ఇల్లేమో దూరం, చేతిలో దీపంలో ధైర్యమేమో కవచం. ఆ పదవి ఎందుకు వాడానంటే నాకేం తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి, దశాబ్ద కాలం పార్టీని నడపగలగా, మీరు ఎందుకు సాధించలేరు మీ స్థాయిల్లో? నేను మీలాంటి వ్యక్తినే. నాకు భయాలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది. కానీ అన్నిటినీ అధిగమించి నా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న చిన్న అధిగమిస్తూ ఉంటాను.